టీడీపీ మద్దతుదారుడు ఎవడైతే ఈ కమిడియన్ ఉన్నారో కిరాక్ ఆర్పీ మీద వైసీపీ శ్రేణులు బొగ్గుమంటున్నారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అనుసరిస్తూ కిరాక్ ఆర్పీ మాట్లాడిన మాటలు తీరుపై వైసీపీ నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు. కిరాకి ఆర్పీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగమల్లేశ్వరి కిరాక్ ఆర్పీపై విరుచుకుపడ్డారు. కిరాక్ ఆర్పీకి వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోకుంటే 2029లో ఆలయాల ముందు అడుక్కు తినే రోజులు వస్తాయంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కిరాక్ ఆర్పీ ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావు, ఎవరిని పెడితే వాళ్ళను ఏది పెడితే అది మాట్లాడుతున్నావు, కాస్త ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. లోపాలుంటే చెప్పటంలో తప్పులేదు, కానీ వ్యక్తిలోని లోపాన్ని అవహేళన చేస్తూ నువ్వు చేస్తున్న యాక్టింగ్ రాబోయే రోజుల్లో నీకు ప్రాక్టీస్ అవుతుంది. బొత్స గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఆయన చిటికడి వేలి మీద ఉన్న వెంట్రుకతో కూడా నువ్వు సమానం కాదు. పిచ్చికి మీద బ్రహ్మాస్త్రంలా నీ గురించి ఎందుకులే అనుకున్నా, కానీ చాలా శృతి మించిపోయావు. జాగ్రత్త. ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తే సొరకు ఎరవేసినట్లు వేస్తారు. ఎవరైనా చూసి మాట్లాడుతున్నా 1.32 లక్షల మంది తొక్కు పెట్టి నార తీసే రోజులు వస్తుంది. కంట్రోల్ గా ఉండు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా ఉంటే బాగుంటుంది. మరోసారి వైసీపీ నేతలపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఇప్పుడు చేసే యాక్టింగ్ నిజమవుద్ది. ఏ గుడిలో ముందో, రైల్వే స్టేషన్ల ముందో, బస్ స్టాండ్ల ముందో అడుగు తింటా, నోరు ప్రవర్తన అదుపులోకి పెట్టుకో అంటూ వైసీపీ నేత నాగమల్లేశ్వరి వార్నింగ్ ఇచ్చారు. అయితే కిరాకి ఆర్పీ మాట్లాడిన మాటలపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బొగ్గుమంటున్నారు. అధికార పార్టీ అండతో ఇష్టానుసారంగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని, 2029 ఎన్నికల తర్వాత అసలు సినిమా చూపిస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు.